శనార్థులలో ప్రతి ఒక్కరికి మన గొర్రెలు మేపే కురుమల కష్టాలు ఎట్లున్నాయంటే మన గొర్రెల కాపరి కష్టాలు అంటే ఈ రకంగా ఉన్నాయి. ఈ మన గొర్రెల కాపరి కష్టాలు మన కురుమల్లో ఏ విధంగా ఉన్నాయంటే ఈ కష్టాలు చూసుకుంటే ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. మరి మా కురుమల మీద గొర్రెల కాపరి మీద కొంచెం కష్టాలు అనేవి ఎట్లున్నాయంటే చూసుకొని మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన గొర్రెల కాపరి కురుమల కష్టాలంటే ఈ విధంగా ఉంది. అందరికీ షినార్థి చేసి చెప్తున్నా, కులానికి అందరికీ షినార్థి చేసి చెప్తున్నా. నేను నిజాం సాగర్ డ్యామ్లోకి వచ్చి ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసుకోండి. ప్రతి ఒక్కరికి చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరికీ షినార్థి చేసి చెప్తున్నా. ఇగో మన కురుమలకు గొర్రెల కాపరి అంటే గొర్రెలు మేపే కాపరిల కష్టాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి మేత లేక ఇక్కడి గడ్డ నుంచి అక్కడి గడ్డకు దాటియడము, అక్కడి గడ్డ నుంచి ఇక్కడి గడ్డకు దాటియడము డైలీ సాయంత్రం పొద్దున చాలా వరకు అంటే బాగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మన కష్టాలు అంటే ఈ ప్రకారంగా ఉన్నాయి. మరి మన కుర్మ గొర్రెల కాపరి కష్టాలంటే మన కష్టాలు ఎవరికైనా తెలియాలంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి మేతకి ఇట్లా దాటియడము అంటే కొట్టుకపోవడం కొట్టుకురావడం ఇది నిజాం సాగర్ డ్యామ్లా ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రజెంట్ అయితే మాకైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ షినార్థి చేసి చెప్తున్న ప్రతి ఒక్కరికి మన కురుమల కష్టాలు అంటే ఇట్లుంటాయి గొర్రెల కాపరి కష్టాలు. ఓకే, నేనైతే ప్రజెంట్ ఇక్కడ నిజాం సాగర్ డ్యామ్కి వచ్చేసిన. రాస్తున్నాయి నాది డైలీ ఇంతే. మా కురుమలకు మా గొర్రెల కాపరి కష్టాలు ఇట్లా ఉంటే ఎవరైనా చూసి కొంచెం జాలి చూపండి. ఎవరైనా సరే దయచేసి మా గొర్రెల కాపరి కష్టాలు అంటే ఈ విధంగా చూడండి. ఇక మేత అంటే ఇట్లా మా పరిస్థితి, మేత లేక నీళ్ళల్లో పడవల మీద అంటే పడవలంటే తెప్పలు, మన థర్మకోల తెప్పల మీద ఒక్కొక్కసారి 20 గొర్రెలను ఇక్కడికి నుంచి అటు దాటిస్తాము. అటు పొద్దున్నదాకా మేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఇటు తీసుకొస్తున్నాం. ఇది నిజాం సాగర్ డ్యామ్. ఇంత పరిస్థితి ఉన్నది మాకు మేత లేక గొర్రెల కురుమలకు మా గొర్రెలకు. మన తెలంగాణ లోపల కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం దొమ్మకొండ మండలం మొత్తం మా పరిస్థితి ఇంతే. ఎటు మేత ఉంటే అటు ఈ గొర్రెలను కొట్టుకుపోయి అక్కడ మేపడం జరుగుతుంది. మాకు పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. చూసుకుంటే ప్రతి ఒక్కరు చూడండి గొర్రెల కాపరి కష్టాలంటే ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి అందరికీ తెలియడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆగుతలేవు, కింద పడుతున్నాయి. ఇక మన కష్టాలు అంటే ఇట్లున్నాయి. మన కురుమల కష్టాలంటే మన గొర్రెల కాపరి కష్టాలు ఈ రకంగా ఉన్నాయి. ఎవరైనా సరే గొర్రెలు మేపే గొర్రె కాపరి అంటే గొర్రెల కాపరి కష్టాలంటే ఈ విధంగా ఉన్నాయి. ఎక్కడ మేత ఉంటే అక్కడికి తీసుకుపోయి మేపడం జరుగుతుంది. ఎందుకంటే బయట ఎక్కడైనా మేపుదామనంటే స్థలం లేక అంటే మొత్తం అన్ని పంటలుండి గొర్రెలకు మేయడానికి జాగలు లేక మేత లేక ఇట్లా ఈ నిజాం సాగర్ డ్యామ్లకు వచ్చి ఇట్లా మేపడం జరుగుతుంది. పొద్దున అక్కడ గడ్డకు తీసుకుపోవడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం ఇక్కడ గడ్డకు తీసుకురావడం జరుగుతుంది. ఇట్లాంటి తెప్పల మీద తీసుకుపోయి ఈ గొర్రెలను ఇట్లా మేపడం జరుగుతుంది. మరి కామారెడ్డి జిల్లా అంటే కామారెడ్డి జిల్లా కాదు, ప్రతి ఒక్క జిల్లాలో ఎంతమంది గొర్రెల కాపరి ఉన్నారో వాళ్ళ కష్టాలు గిట్లనే ఉంటాయి. ఎవరై అంటే తెలంగాణ లోపలనే కాదు ఏ రాష్ట్రంలో అయినా గొర్రెల మేపు కాపరి కష్టాలు ఇదే పరిస్థితి. ఎవరిదైనా ఎక్కడ మేత ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మేత మేపడానికి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా ఇదే కాదు కామారెడ్డి జిల్లానే కాదు ఎన్ని జిల్లాలలో ఉన్నా ఈ నిజాం సాగర్ డ్యామ్లకు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇట్లనే కొట్టుకుపోయి మేపడం జరుగుతుంది, గొర్రెలు మేపడం జరుగుతుంది. ఇక మన గొర్రెల మేపే కాపరి కష్టాలంటే మన గొర్రెల కాపరి కష్టాలంటే ఇక గిట్లనే ఉంటాయి. మన బతుకులు గింతే ఉంటాయి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ తాతలు వీళ్ళ బాపుల నుంచి చూపించిన ఇదే తొవ్వ ఇదే మేత ఇట్లాంటి పరిస్థితి. కాబట్టి ఇట్లా కొట్టుకుపోవడం జరుగుతుంది. వాళ్ళ తరాల నుంచి అట్లా అదే రకంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళైతే మాత్రం చెప్పడం జరుగుతుంది, చెప్పారు ఆల్రెడీ.
గొర్రెలు మేపే కాపరులకు ఏం కష్టము అని అంటారు. ఇట్లాంటి కష్టాలు ఉంటాయి. గొర్రెల కాపరి కష్టాలు అంటే ఇట్లా ఉంటాయి. రాత్రనక, పొద్దునక, వాననక, ఎండనక, తెలందాక, పొద్దున్నాక, ఏడ వంటము, ఏడ తింటము, ఏడ లెక్క లేని జాగలము. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు కష్టాలు అంటే ఇట్లా ఉంటాయి గొర్రెల కాపరి కష్టాలు. ఇన్ని నీళ్ళకించి ఇట్లా కొట్టుకపోవడం, కొట్టుకురావడం భయం అవుతుందని అంటే మాకేం భయం లేదు, అలవాటు అయిపోయింది మాకు. ఇట్లనే రావడం పోవడం అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు. మొత్తం డైలీ ఇదే. అంటే పొద్దున అక్కడ దాటియడం ఆ మేతకు, మళ్ళీ సాయంత్రం ఇక్కడ బయటకు రావడము మాకు అలవాటు అయిపోయింది. ఇట్లనే కొట్టుకపోతాం, ఇట్లనే కొట్టుకొస్తామని చెప్తున్నారు వాళ్ళు. మేము ఇట్లా కొట్టుకపోవడం, కొట్టుకురావడం ఈ రోజు కాదు, మా అయ్యల నుంచి మేము అంటే మా బాపుల నుంచి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇట్లనే మేపడం జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ బాపుల నుంచి, వాళ్ళ బాపులు చూపించిన తవ్వలు కాబట్టి అదే రూట్లో వాళ్ళు నడుస్తున్నామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళైతే మాత్రం ఇక వాళ్ళ కష్టాలంటే మన కుర్మోళ్ళ కష్టాలంటే గొర్రెల కాపరి కష్టాలు ఇట్లా ఉన్నాయి. ఎవరైనా ఏమంటారు, గొర్రెలు మేపే కాపరులకు ఏం బాధ, ఏం కష్టం అని అంటారు. ఇట్లాంటి కష్టాలు చూసిన వారికి అర్థమవుతుంది, చూసిన వారికి అనుభవము. మా కష్టాలు ఏంటియో చూడండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చూపిస్తున్నారు ఆల్రెడీ. మేము కూడా ఇక్కడికి వెళ్ళి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, మన కుర్మోళ్ళు అంటే గొర్రె కాపరి కష్టాలంటే ఇట్లా ఉంటాయి. డైలీ పొద్దున ఈ గొర్రెలను ఇక్కడ దాటిస్తాము. ఆ తెప్పల మీద ఒక్కొక్క గొర్రె మొత్తం అన్ని గొర్రెలు 4 కాళ్ళు కట్టేసి ఆ తెప్ప మీద వండబెట్టి ఇటు దాటిచ్చి పొద్దున్న దాకా ఈ గడ్డి మేపుకొని మళ్ళా సాయంత్రం అదే నీళ్ళకించి మళ్ళీ అదే తెప్పల మీద ఒక్కొక్కసారి 20-25 గొర్రెలు అట్లా తీసుకొని అక్కడ బయటకు దాటిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది మన గొర్రెల కాపరి కష్టాలంటే ఇట్లా మన కుర్మలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇబ్బందులు అంటే మన గొర్రెలకు మేత లేక ఇక్కడ నిజాం సాగర్ డ్యాంలకు వచ్చేసినాయి. 1 నెల అవుతుంది. ఈ నిజాం సాగర్ డ్యాంలు అంటే ఇట్లా గడ్డి ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ గడ్డి గురించి ఇంత తిప్పల పడుతున్నాం. ఇంత పరిస్థితి ఉన్నది మన కుర్మలదైతే. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అని కోరుకుంటున్నాను. ఓకే, ఇక అక్కడికి నుంచి మళ్ళీ ఇంకొక 20 గొర్రెలు రాస్తున్నాయి, 20-25 గొర్రెలు రాస్తున్నాయి. ఇప్పుడు ఇటు బయటకు ఈ గొర్రెలకు మేత లేక ఇట్లా నీళ్ళకించి అటు కొట్టుకపోయి అక్కడ మేపుకొని మళ్ళీ ఇక్కడ కొట్టుకురావడం జరుగుతుంది. ఇట్లాంటి కష్టాలు గొర్రెల కాపరులకు ఎవరికైనా తెలియజేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చూడండి, కొంచెం చూసి వీళ్ళకు కష్టాలు చూసి కనికరం అనేది కొంచెం చూపించండి ఎవరైనా సరే.
ఐడియాస్ కూడా చెప్తున్నాయి. మా గొర్రెల కాపరి బాధలు మా కష్టాలు చూడండి అని వీళ్ళు చెప్తున్నారు. చూడండి ఈ వీడియో మొత్తం. వీళ్ళు గొర్రెలు కాదు, వాళ్ళు పోవడానికి రావడానికి చాలా టైం పడుతుందట. వాళ్ళకు పోవడానికి రావడానికి బాగా ఇబ్బందులు కారణం ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్తారట వాళ్ళ బాధలు మొత్తం. ఇప్పుడు వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తారంట, చూడండి ఇప్పుడు. ఇక నడిగడదారు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్ళకి పోవాలంటే కనీసం ఒక 2 గంటల టైం పడుతుంది. మరొక ఇబ్బంది అయినా మాకైనా ఇబ్బంది అయితే ఎంతైనా బాగా ఇబ్బంది ఉంది. గడ్డకు నడిగడ నిజంగా టైంలో మిస్ కానీ మేత గురించి కాదు, ఇంట్లో కట్టేదానికి పోయి వచ్చేదానికి. మీ దేవురు ఏ జిల్లా? అది దోమకొండ, దిపేట మండలం, జిల్లా ఏదే? జిల్లా కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. ఇప్పుడు ఇది నిజాం సార్ డ్యామ్లా అంటే ఇప్పుడు డైలీ ఇక్కడికి అక్కడ పోతారు, అక్కడికి వెళ్ళి వస్తారా డైలీ? గొల్లనూరు ఇట్లనే దాటిస్తారు, ఇట్లనే కూడా పోతారు, ఇట్లా వస్తారు. అంటే మన కుర్మోళ్ళ కష్టాలు అంటే గిట్లు ఉంటాయి అన్నట్టు. ఓకే ఓకే ఓకే. కానీ మరి మీకు బాగా బాగానే ఉన్నది మరి మీకైతే. మనకు అందరికి బాగానే ఉన్నది మన కుర్మలకు. దయచేసి పేరు అందరికి మా కుటుంబాల తరఫున ఓకే.